మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వారి జీవితాలతో ఆడుకున్నారని సురేఖ అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మాజీ మంత్రి కేటీఆర్ పై ఈ విధంగా మంత్రి కొండ సురేఖ ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది? కారణాలేంటి? మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఏదైతే నాగ చైతన్య, సమంత హీరోయిన్ల మధ్య అంటే విడాకుల కారణం కూడా కేటీఆర్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరొకవైపు ఈ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కేటీఆర్ బాధ్యుడు అంటూ కూడా ఘాటుగా స్పందించిన పరిస్థితి. మరొకవైపు అయితే వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకున్నాడు. అదేవిధంగా ఏదైతే మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కూడా కేటీఆర్. మొత్తం తెలంగాణలో ఉన్న మత్తుకు అంటే యువతను కూడా బానిసలు చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కొండ సురేఖ చెప్పిన పరిస్థితి. మరొకవైపు మొత్తం దొంగ ఏడుపులు ఏడాల్సిన అవసరం లేదు, కేటీఆర్ నన్ను దొంగ ఏడుపులు ఏడుస్తున్నానని చెప్తున్నారు. దొంగ ఏడుపులు ఏడాల్సిన అవసరం నాకు లేదు అంటూ కూడా కొండ సురేఖ చెప్పింది. అయితే ఇటీవల ఏదైతే మెదక్ జిల్లాలో కొండ సురేఖ పర్యటన సందర్భంగా కూడా అక్కడ చేనేత కార్మికులకు సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కొండ సురేఖ హాజరైంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఎంపీ రఘునందన్, మెదక్ ఎంపీ రఘునందన్ కొండ సురేఖకు ఏదైతే చేనేత కార్మికుల ప్రతీకగా దానికి సంబంధించిన నూలు దండని కొండ సురేఖ మెడలో వేశాడు. ఈ నేపథ్యంలో కూడా ఇటు కేటీఆర్ కొండ సురేఖపై అదేవిధంగా సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ కూడా ఏదైతే ఆ ఫోటోని ట్రోల్ చేస్తూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా ఏదైతే వైరల్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కొండ సురేఖ గాంధీ భవన్ వేదికగా కన్నీళ్లు పెట్టుకుంది. కేటీఆర్కి అక్క చెల్లెలు లేరా, అదేవిధంగా కేటీఆర్ కుటుంబంలో కూడా అక్క చెల్లెలకు ఇదే పరిస్థితి, ఇదే విధంగా స్పందిస్తారంటూ కూడా ఏదైతే కొండ సురేఖ స్పందించిన పరిస్థితి ఉంది. మరొకవైపు ఏదైతే నీతి నిజాయితీ లేకుండా కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతుండని కూడా కొండ సురేఖ ఘాటుగా స్పందించిన పరిస్థితి. మరొకవైపు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు ఏదైతే ఆడబిడ్డలపై కూడా అవమానకరం జరిగిన సంఘటనలు బాధాకరం అంటూ కూడా హరీష్ రావు స్పందించిన నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే కొండ సురేఖపై జరిగిన అవమానాన్ని చింతిస్తానని కూడా హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో కూడా కేటీఆర్ ఎందుకు స్పందించడు, తన చెల్లికి ఇదే విధంగా అవమానం జరిగితే ఇదే విధంగా ఉంటుందా అంటూ కూడా కొండ సురేఖ ప్రశ్నించారు. మరొక వైపు కేసీఆర్ దీనికి సంబంధించి స్పందించాలి, కేసీఆర్ సతీమణి కూడా ఈ తన కొడుకు వ్యవహారంపై కూడా స్పందించాలంటూ కూడా కొండ సురేఖ అన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు తాజాగా కూడా ఇది కేటీఆర్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మొత్తం అయితే ఈ వ్యవహారం మొత్తం అంటే ఈ దుబాయ్ వేదికగా కూడా 3 అకౌంట్ల ద్వారా కూడా ఈ వ్యాఖ్యలు వస్తున్నాయంటూ కూడా కొండ సురేఖ చెప్తున్న పరిస్థితి. మొత్తంగా కేటీఆర్ పై ఈరోజు కొండ సురేఖ అయితే సంచలనంగా ఆరోపణలు చేసిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా సిగ్గుంటే కేటీఆర్ క్షమాపణ చెప్పకుంటే ఊరికిన ప్రసక్తే లేదు, తిరగనిచ్చే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే కేటీఆర్కి సంబంధించిన అంశాలు ఇటు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు, అనవసర ఆరోపణలు కరెక్ట్ కాదు. ఒక ప్రతిపక్ష పార్టీగా నాయకుడిగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కొండా సురేఖ చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే ఖచ్చితంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే. మొత్తం ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా కేటీఆర్ పై చేసినటువంటి కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారినాయి. ఎందుకంటే ఇటీవల మనం సినీ పరిశ్రమకు సంబంధించి చూస్తున్నాం. ఇటు హీరో నాగ చైతన్య హీరోయిన్ ఏదైతే సమంతల మధ్య ఫ్యామిలీ వ్యవహారానికి సంబంధించి విడాకుల దాకా వెళ్ళిన వ్యవహారం ఉంది. అదే మరొక వైపు ఫోన్ ట్యాపింగే దీనికి కారణం. ఫోన్ ట్యాపింగ్ తోటే వీళ్ళ విడాకులు అయ్యాయి కూడా తాజాగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కూడా మరొకవైపు హీరోయిన్లకు సంబంధించి జీవితాలతో ఆడుకున్నారు, హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోవడానికి కూడా కేటీఆర్ కారణం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరొకవైపు తెలంగాణ యువతని మత్తు రొంపిలకు దింపి బానిసలుగా తయారు చేసింది కూడా కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటది, అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివే రాస్తావు, ఒక తల్లికి ఉండలేదా, ఒక భార్యను చేసుకోలేదా, ఒక బిడ్డను కనలేదా, నువ్వు మనిషివి కాదా పశువువా, నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళను పార్టీ నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్ దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి, 3 అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు, సీతక్కని చేశారు, ఈ రోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము, పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను. అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతా ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు, దాని వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని తెలుస్తాం. సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ మాటలు నా మీద